అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం నగర శివార్లలో భారీ ప్రమాదమే జరిగింది. కాకపోతే ప్రాణాపాయం లేదు. మొత్తం అయితే 3 కార్లకు పైగా ధ్వంసమైనటువంటి నేపథ్యం చూడొచ్చు. బైపాస్లో పూర్తిగా ఒకటి వెనుక ఒకటి వస్తున్నటువంటి నేపథ్యంలో 3 కార్లు ధ్వంసమైనటువంటి పరిస్థితి అని స్థానికులు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ 3 వెహికల్స్ ధ్వంసమయ్యాయి. కాకపోతే ఎవరికి చిన్న గాయాలతోనే బయటపడినటువంటి నేపథ్యం అని చెప్తున్నటువంటి పరిస్థితులు. పూర్తిగా ఇక్కడ అయితే ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయ్యాయి ఈ వెహికల్కి. మొత్తం 3 వెహికల్స్ అయితే పాక్షికంగా ధ్వంసమైనట్టు మనకు విజువల్స్లో కూడా చూడవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ అందరూ బెంగళూరు వైపుగా వెళ్తున్నటువంటి నేపథ్యం. మరి ఎవరిది తప్పు అనేది ఇంకా పోలీసులు తేల్చాల్సి ఉంది. అయితే మొత్తం మీద ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు బ్రేకులు వేయడం వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. భారీగా ట్రాఫిక్ కూడా ఇక్కడ ఏదైతే ఉందో స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితులు, భారీ వాహనాలు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అందులో ఈ ఒక 10 నిమిషాల క్రితమే ఈ సంఘటన చోటు చేసుకున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రాణాపాయం ఎవరికి అయితే ప్రాణాపాయం లేదు. కాకపోతే ఈ ప్రమాదం అనేది చాలా కొద్దిగా తీవ్ర స్థాయిలోనే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ వెహికల్కి అయితే ఫ్రంట్ బ్యాక్ మొత్తం అన్ని చోట్ల కూడా ఇక్కడ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ప్రాణాపాయం ఏదైతే ఉందో మనుషులకైతే ఎటువంటి ప్రమాదం జరగలేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ పోలీసులు మొత్తం ఇక్కడ ట్రాఫిక్ను కూడా క్లియర్ చేయడానికి వీరు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పోలీసులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా వారైతే పోలీసులు ఇప్పటికే ఇక్కడ సంఘటన స్థలంలోకి వచ్చి క్లియర్ చేస్తున్నటువంటి నేపథ్యం. యాక్సిడెంట్ జరిగిన సంఘటన స్థలంలోనే ఇక్కడ పోలీసులు అయితే ఇప్పటికే వచ్చేసి ఎక్కడికక్కడ, ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉన్నటువంటి నేపథ్యంలో క్లియర్ చేస్తున్నటువంటి నేపథ్యం. సరే, మీకు ఎన్ని గంటలకు సమాచారం తెలిసింది సార్? జస్ట్ 15 నిమిషాలు అవుతుంది. ఏం జరిగిందంటే ఏదో ఆ కారుకి సడన్గా ఏదో ఒక కారు వచ్చిందని వాళ్ళు బ్రేక్ వేసినారు. దాని వెనకాల వచ్చిన 3 కార్లు కూడా గుద్దుకున్నాయని వీళ్ళు చెప్తున్నారు. ఎవరికైనా ప్రమాదం ఏమన్నా ఎటువంటి? మేము ఎవరికైనా గాయాలకి కాలేదని ఇప్పటివరకు తెలిసింది మాకు. ఇప్పటికైతే పోలీసులు అయితే మాత్రం ఇక్కడ క్లియర్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య లేకుండా బైపాస్ కాబట్టి ఇక్కడ మాకున్న సమాచారం అయితే మేము వచ్చి సంఘటన విషయం తెలిసిన వెంటనే ఇక్కడ సంఘటన స్థలానికి వచ్చినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాం. మాకైతే ఇప్పటికున్న సమాచారం అయితే 3 కార్లు ఒకటి తర్వాత ఒకటి వచ్చిన నేపథ్యంలో సడన్ బ్రేక్ వేసినటువంటి పరిస్థితుల్లోనే ఇది ప్రమాదం జరిగింది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మాకున్న సమాచారం అయితే ఇప్పటివరకు గాయాలు లేవు, చిన్న గాయాలు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంకా ఎందుకంటే 3 వెహికల్స్ మొత్తం అయితే డ్యామేజ్ అయినది అయితే మొత్తం 5 డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో 3 అయితే మాత్రం బాగా హెవీగా డ్యామేజ్ అయినాయి అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చూడవచ్చు మరొక వాహనం అయితే ఇక్కడ డ్యామేజ్ అయింది. ఇన్నోవా వెహికల్ ఒకటి తర్వాత వెనుక వచ్చి సడన్ బ్రేక్ వేసిన నేపథ్యంలోనే ఈ డ్యామేజ్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎవరున్నారు సంఘటనా స్థలంలో? సార్, ఏం జరిగింది సార్? మీరు ఉన్నారా? ఏం జరిగింది సార్? వెనకాల మహేంద్ర బండి ఆయన ట్రస్ట్ డ్రైవ్ కోసం వచ్చినారు. ట్రస్ట్ డ్రైవ్ వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి స్లో అయినాడు. స్లో అయితే వెనకాల నుంచి ఆ బండి వచ్చి రెనాల్ట్ బండి వచ్చి కొట్టుకుంది. దాని వెనకాల ఇంకో బండి కొట్టుకుంది. దాని వెనకాల ఇంకో 4 బండ్లు కొట్టుకున్నాయి. మొత్తం 4 బండ్లు కొట్టుకున్నాయి. ఓ దానికి ట్రస్ట్ డ్రైవ్ కోసం మహేంద్ర వెహికల్స్ ఆయన పంపించేశాడు. డ్రైవింగ్ చేస్తాడు ఈ బాబు చేస్తున్నాడు డ్రైవింగ్. అంటే ఏమన్నా ప్రాణాపాయం ఎవరికి ఏమి జరగలేదు. ఎవరికి చిన్న దెబ్బ కూడా ఏం తగలేదు. బండి ఒకటి డ్యామేజ్ అయిపోయింది. 4 వెహికల్స్. ఇక్కడైతే మాత్రం ఒకటి మహేంద్ర వెహికల్ టెస్ట్ డ్రైవింగ్ వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సడన్గా బ్రేక్ వేయడంతో 4 వెహికల్స్ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ ఇన్నోవా వెహికల్ అయితే మాత్రం భారీగా మొత్తం ఇంజన్ ఫ్రంట్ భాగం అంతా కూడా డ్యామేజ్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ టోయింగ్ మొత్తం అంతా ఇక్కడ పూర్తిగా స్ట్రక్ అయిపోయినటువంటి వెహికల్ని టోయింగ్ ద్వారా తీసుకెళ్ళడానికి కూడా పోలీసులు ఒకవైపు సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యం మొత్తం. ఎందుకంటే ఇప్పుడు ఈ వెహికల్ బైపాస్ మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని టోయింగ్ ద్వారా తీసుకెళ్ళడానికి ఇక్కడ నుంచి క్లియరెన్స్ చేస్తే ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా ఉంటుంది అని చెప్పేసి పోలీసులు దీన్ని టోయింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు మనం. వెహికల్ అయితే మాత్రం ఇక్కడ మూవ్ చేస్తే
ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో వెహికల్ని బైపాస్ నుంచి పక్కకి తీసుకెళ్తున్నటువంటి పోలీసులు మొత్తం మీద ఇప్పుడు స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ ఇటువంటి ప్రమాదం జరిగినప్పటికీ తీవ్రంగా ఉన్నప్పటికీ మాత్రం ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అలాగే పోలీసులు కూడా మాకున్న సమాచారం మేరకు ఇక్కడ ఏదైతే ఉందో యాక్సిడెంట్ జరిగిన వెంటనే మేము వచ్చాం. ఇక్కడికి సంఘటనా స్థలంలో అయితే మాత్రం ప్రమాదం ఎవరికి గాయాలు లేవు, చిన్న గాయాలే. అయితే ఆ 4 వెహికల్స్ మాత్రం డ్యామేజ్ అయ్యాయి. పూర్తి వివరాలు అయితే మాత్రం ఎంక్వైరీలో చేస్తాము. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో మహీంద్రా బండి టెస్ట్ డ్రైవింగ్కి వచ్చినటువంటి నేపథ్యంలో సడన్గా బ్రేక్ వేయడంతోనే ఈ సంఘటన జరిగిందని స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా దాదాపు 3 నుంచి 4 వెహికల్స్ బాగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ఈ టెస్ట్ డ్రైవింగ్కి సంబంధించిన డ్రైవరే కొంచెం స్లో చేయడం ఉన్నటువంటి సడన్గా బ్రేక్ వేసిన నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగింది అని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వీరి వెహికల్ అయితే మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయింది. ఏం చెప్తారు, ఎలా జరిగింది అసలు అది? సార్ ఇక్కడ వచ్చేసి టెస్ట్ బండి వచ్చేసి మహేంద్ర బండి సడన్గా పోతూ హైవేలో స్పీడ్ బ్రేకర్ కొట్టడము, దానివల్ల మేము దాన్ని గుద్దడము, వెనక్కి వచ్చి ఇంకో బండి అట్లా 4 బండ్లు గుద్దుకున్నాయి సార్. అంటే ఏమైనా ప్రాణ నష్టం ఏమైనా జరిగింది? ఏమీ లేదు, ప్రాణ నష్టం ఏం లేదు. ఇప్పుడు అనుకోకుండా బ్రేక్ వేయడం వల్లనే సంఘటన జరిగింది. నేనే సార్ డ్రైవర్ దానికి. ఈ బండి బ్రేక్ కొట్టేసరికి ఆ బండి వెనక్కి వచ్చి తగిలింది, మళ్ళీ దానికి వచ్చి ఇంకో బండి తగిలింది, మళ్ళీ ఇంకో బండి తగిలింది. మేము ఇద్దరే ఉన్నాం సార్. మొత్తం మీద అయితే చూడొచ్చు ఈ టెస్ట్ డ్రైవింగ్ బండి వచ్చినటువంటి నేపథ్యంలో సడన్గా బ్రేక్ వేసినటువంటి నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఈ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు. ముఖ్యంగా 4 వెహికల్స్ ఇక్కడ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటికే పోలీసులు అయితే టోయింగ్ ద్వారా మిగతా వెహికల్స్ని క్లియర్ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. ఇక్కడ ఈ వెహికల్ కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. అయితే మరి పోలీసులు ఈ కేసు నమోదు చేసుకొని పూర్తి వివరాలు పూర్వపరాలు ఎంక్వైరీ చేసిన తర్వాత వివరాలు తెలుస్తాయని పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఒక వెహికల్ టెస్ట్ డ్రైవ్కి వచ్చినటువంటి వెహికల్ వల్లనే సడన్గా బ్రేక్ వేయడం వల్లనే ఈ సంఘటన జరిగింది అని స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం.